దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఇంత మంచి అవకాశాన్ని కలిగించిన పరిశుద్ధాత్మ దేవునికే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుచున్నాను. వాక్యం కూర్చున్న అవగాహన అనే కార్యక్రమం అందరికీ అవగాహన కలుగుటకే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ 1246 ఎపిసోడ్గా మరి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందాం. ఈ 2వ అధ్యాయం అంతా కూడా ఎరికో పట్టణంలోనికి వెళ్ళిన గూఢచారులు అంటే వేగుల వారిల గురించి మనకి తెలియచేయబడతా ఉంది. ఎరికో పట్టణానికి వెళ్ళిన ఇద్దరు వేగుల వారిల గురించి మనకి అర్థమవుతా ఉందన్నమాట. అంటే ఇద్దరు వెళ్ళారు కదండి, వాళ్ళ గురించి మనకి ఇందులో అధ్యాయంలో తెలియచేయబడింది. నూను కుమారుడైన యెహోషువ ప్రజలంతా ఆకాషియా దగ్గర గుడారాలు వేసుకున్నారు. యెహోషువ ఇద్దరు గూఢచారులను పంపించాడు. వీళ్ళని యెహోషువ పంపినట్లు మరి ఎవ్వరికీ తెలియదు. మీరు వెళ్ళి ఆ దేశాన్ని చూడండి, ముఖ్యంగా ఎరికో పట్టణాన్ని దగ్గరగా చూడండి అని యెహోషువ ఆ మనుషులతో చెప్పాడు. కనుక ఆ మనుషులు ఎరికో పట్టణం వెళ్ళారు. వాళ్ళు ఒక వేశ్య ఇంటికి వెళ్ళి అక్కడ ఉండి, ఆ స్త్రీ పేరు రాహాబు. మన ప్రజల బలహీనత తెలుసుకునేందుకు కొందరు ఇజ్రాయేల్ మనుషులు వచ్చారని ఎరికో రాజుతో ఎవరో చెప్పారు. కనుక ఎరికో రాజు రాహాబును ఇలా కౌరు వేశాడు, నీ ఇంటికి వచ్చి దాక్కున్న ఆ మనుషులని దాచిపెట్టకు, వాళ్ళని బయటకు తీసుకునిరా, వాళ్ళు మన దేశాన్ని వేగు చూడడానికి వచ్చారు అని చెప్తా ఉన్నాడు. వేశ్య ఇంట రాహాబు ఇల్లు బహుశా ఒక సత్రమే ఉండవచ్చు, లేదా కొత్తవారు ఎవరైనా అనుమానాలు లేకుండా తావులేకుండా నిర్భయంగా ఏదైనా సమాచారం సేకరించడానికి అనుకూలంగా ఉన్న స్థలము కూడా అయి ఉండొచ్చు అని మనకి అర్థమవుతుంది. రాహాబు అన్య జనాంగానికి చెందిన ఒక వేశ్య. అయితే ఇజ్రాయేళ్ల దేవుడే భూమి ఆకాశాలకు నిజమైన దేవుడని ఆమె నమ్మింది. 10-11 వచనాల్లో దాన్ని మనం చూడవచ్చు. కనాను దేవుళ్లను విసర్జించి ఇజ్రాయేళ్ల దేవుణ్ణి అంగీకరించి హెబ్రీ 11:31, యాకోబు 2:25. అంతేకాక కాలక్రమంలో మెస్సియాకు పూర్వీకురాలుగా అయిందంటే మత్తయి 1:5-6 వచనాల్లో ఒకడు దేవుని ఉగ్రతకు లోనై ఉన్నప్పటికీ ఆయనకు భయపడి నీతిగా నడుచుకోవడాన్ని వారిని ఆయన అంగీకరించును. అపోస్తల కార్యం 10:35 అనే సత్యానికి రాహాబు మనకు మంచి ఉదాహరణగా కూడా మనకి కనబడతా ఉంది. అంటే ఈమె ఒక వేశ్యగా ఉన్నప్పటికీ కూడా ఆమె దగ్గరికి ఒక రాజు పంపించి చెప్తున్నాడు, నీ ఇంటికి వచ్చిన వారిని దాచిపెట్టకు అని. ఆ స్త్రీ అంటా ఉంది, వాళ్ళిద్దరూ దాచిపెట్టేసింది. అయితే ఆమె అంది, ఆ ఇద్దరు ఇక్కడికి వచ్చిన మాట నిజమే, అయితే వాళ్ళు ఎక్కడి నుండి వచ్చింది నాకు తెలీదు, సాయంకాలం పట్టణ ద్వారాలు మూసివేసే వేళ వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళింది కూడా నాకు తెలియదు, కానీ ఒకవేళ మీరు త్వరగా వెళితే మీరు వాళ్ళను పట్టుకోవచ్చేమో. అయితే నిజానికి వాళ్ళకు అటక మీద జనపపెట్టెలో ఆమె దాచిపెట్టింది. అటక మీద అంటే మిద్ది మీద. ఇజ్రాయేలు మిద్దులు సమానంగా ఉండేవి. ప్రజల వస్తువులను ఉంచడానికి ఈ అటకలను ఉపయోగించారు. అంటే పైన మిద్దుల్లాగా కట్టి మనం కూడా వస్తువులను దాస్తాం చూడండి, అలాగ వాళ్ళు దాచిపెట్టుకున్న ఒక ప్రదేశంలో వాళ్ళని అక్కడ దాచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే వాళ్ళు ఎక్కడికి పోయారో నేను ఎరుగను. క్రొత్త నిబంధన విశ్వాసులు కొన్ని ప్రత్యేకమైన కారణాలను బట్టి అబద్ధాలు చెప్పవచ్చన్న వాదనను రాహాబు అబద్ధం సమర్థించడం లేదు. కానీ నిర్గమ 20:16, ద్వితీయోపదేశకాండం 5:20లో అంటే ఆ సమయంలో రాహాబు నిబంధన జనులలో కలిసి లేదు కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైన నైతిక సూత్రాలకు ఆమె కట్టుబడి లేదు. ఆమె చెప్పిన అబద్ధాన్ని లేఖనాలు ఎన్నటికీ అంగీకరించవు, కానీ ఆమె విశ్వాసాన్ని, క్రియలను లేఖనాలు అంగీకరిస్తాయి. హెబ్రీ 11:21, యాకోబు 2:25 అంటే తన నిబంధన వాగ్దానాలు నెరవేర్చడానికి లేక వేగుల వారిని కాపాడడానికి దేవుడు మోసం మీద ఆధారపడదు. అంటే అక్కడ మోసంగా అబద్ధంగా పని చేసిందని చెప్పడానికి మరి అక్కడ ఎలాంటి ఆధారము అనేది మరి దేవుడు తీసుకోడు అని చెప్పి మనకి అర్థమవుతా ఉంది. అంటే మనం అలాంటి పరిస్థితుల్లో అబద్ధం ఆడవచ్చా? రాహాబు బాగు చేసింది కదా, వాళ్ళ గురించి అబద్ధం ఆడింది కదా అంటే అలా మనం చేయకూడదు. మనం దేవుని రక్తంలో కడగబడిన వారం కనుక, నూతన నిబంధన ఇశ్రాయేలుగా మనం ఉన్నాం కనుక. అయితే ఆమె దాచిపెట్టిన మాట నిజమే, కానీ రాజుగారి మనుషులు ఇశ్రాయేలు వాళ్ళిద్దరి కోసం వెతుక్కుంటూ వెళ్ళిపోయారంట. ఆ మాట చెప్పగానే యోర్దాను నది రేవుల దగ్గర వారు వెళ్ళారు. రాజుగారి మనుషులు పట్టణం నుండి బయటికి వెళ్ళిన ఆ సమయంలోనే
పట్టణ ద్వారాలు కూడా మూసివేయబడ్డాయి. ఆ ఇద్దరు మనుషులు అప్పుడే నిద్రకు ఉపక్రమించబోతున్నారు. అయితే ఆమె అటకపైకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడింది. రాహాబంది, ఈ దేశాన్ని యెహోవా మీ ప్రజలకు ఇచ్చాడని నాకు తెలుసు. మీరంటే మాకు భయం. ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ మీరంటే భయమే. యెహోవా మీకే సహాయం చేసిన విధానాన్ని గూర్చి విన్నాము కనుక మాకు భయం. మీరు ఈజిప్ట్ నుండి వచ్చినప్పుడు ఎర్ర సముద్రం ఆరిపోయేటట్టు ఆయన చేశాడని మేము విన్నాము. అమోరీ రాజైన సీహోను ఓగులకు మీరు చేసిన దాన్ని గూర్చి కూడా మేము విన్నాం. యోర్దాను నదికి తూర్పున ఉన్న ఆ రాజులను మీరు నాశనం చేసిన సంగతి కూడా మేము విన్నాం. ఆ సంగతులు మేము విని చాలా భయపడిపోయాం. ఇప్పుడు మా వాళ్ళు ఎవ్వరికీ మీతో పోరాడే ధైర్యం లేదు. ఎందుచేతనంటే పైన ఆకాశాన్ని కింద భూమిని మీ యెహోవా దేవుడే పాలిస్తూ ఉన్నాడు. కనుక ఇప్పుడు మీరు నాతో ఒడంబడిక చేస్తామని మాట ఇవ్వండి. నేను మీకు సహాయం చేశాను, దయ చూపించాను గనక మీరు నా కుటుంబానికి దయ చూపిస్తామని యెహోవా ఎదుట ప్రమాణం చేయండి. ఇలా మీరు చేస్తామని దయచేసి నాకు చెప్పండి. నా తండ్రి, తల్లి, సోదరులు, సోదరి వాళ్ళందరి కుటుంబాల్ని, నా కుటుంబాన్ని మీరు బ్రతకనిస్తామని నాకు మాటనివ్వండి. చావు నుండి మీరు మమ్మల్ని రక్షిస్తామని కూడా ప్రమాణం చేయండి. ఆ మనుషులు ఒప్పుకున్నారు. ఏమని ఒప్పుకున్నారంటే, తప్పనిసరిగా మిమ్మల్ని మేము కాపాడుతామని. మీ ప్రాణాల కోసం మా ప్రాణాలు ఇస్తాం. మేము చేస్తున్న పని గురించి ఎవ్వరికీ చెప్పకు. తరువాత మీ దేశాన్ని యెహోవా మాకు ఇచ్చినప్పుడు మేము మీకు దయ చూపిస్తాం. నీవు మా మాట నమ్ము అని వాళ్ళకి చెప్పారు. ఆ స్త్రీ ఇల్లు పట్టణం ప్రహారీ గోడ మీద కట్టబడింది. ఆ గోడలో ఒక భాగంగా ఉంది కనుక ఆమె ఒక త్రాడు ప్రయోగించి కిటికీలో నుంచి వాళ్ళిద్దరిని కిందకి దించింది. అప్పుడు ఆమె వాళ్ళతో అంది, పొరపాటును కూడా మీరు రాజుగారి మనుషులకు కనబడకుండా పడమటి కొండల్లోకి వెళ్ళిపోండి. 3 రోజులు అక్కడ దాక్కోండి. రాజుగారి మనుషులు తిరిగి వచ్చాక మీ దారిని మీరు వెళ్ళవచ్చు. ఆ మనుషులు ఇద్దరూ ఆమెతో అన్నారు, మేము మీకు వాగ్దానం చేశాం. అయితే నీవు ఒక పని చేయాలి, లేకపోతే మా వాగ్దానానికి మేము బాధ్యులం కాదు. మేము తప్పించుకునేందుకు నీవు ఎర్రటి తాడు ప్రయోగిస్తున్నావు. మేము ఈ దేశానికి తిరిగి వస్తాం. ఆ సమయంలో ఈ ఎర్రటి తాడును నీవు నీ కిటికీకి కట్టాలి. నీ తండ్రిని, నీ తల్లిని, నీ సోదరులు, నీ కుటుంబం అంతటిని నీవు నీ ఇంటిలో చేర్చాలి. ఈ ఇంటిలో ఉంటే ప్రతి ఒక్కరికి మేము క్షేమంగా కాపాడతాం. నీ ఇంటిలో ఉన్న వాళ్ళు ఎవరైనా దెబ్బతింటే దానికి మేము బాధ్యులం. నీ ఇంటిలో నుండి ఎవరైనా బయటికి వెళ్ళి చంపబడే దానికి మేము బాధ్యులం కాము. అది ఆ వ్యక్తి తప్పు అవుతుంది. ఈ ఒడంబడిక మేము నీతో చేస్తున్నాం. మేము చేస్తున్న పని గూర్చి నీవు గనక ఎవరితోనైనా చెప్పావు అంటే మేము ఈ ఒడంబడిక కట్టుబడి ఉండనక్కర్లేదు. ఇది నాకు సమ్మతమే అని ఆ స్త్రీ జవాబిచ్చింది. ఆమె వాళ్లకు వీడ్కోలు చెప్పింది. వాళ్ళు ఆమె ఇల్లు విడిచి బయలుదేరారు. అప్పుడు ఆమె ఆ ఎర్రటి తాడుని కిటికీకి కట్టింది. ఆ మనుషులు ఆమె ఇల్లు విడిచి కొండల్లోనికి వెళ్ళిపోయారు. 3 రోజులు వాళ్ళు అక్కడే ఉన్నారు. రాజు మనుషులు మార్గం అంతా వెతికారు. 3 రోజుల తర్వాత రాజు మనుషులు వెతకడం మానివేసి పట్టణానికి తిరిగి వెళ్ళారు. అప్పుడు ఆ మనుషులు ఇద్దరు యెహోషువ దగ్గరకు ప్రయాణం మొదలుపెట్టారు. వాళ్ళు కొండలు విడిచి నది దాటారు. నూను కుమారుడైన యెహోషువ దగ్గరకు వారు వెళ్ళారు. వాళ్ళు తెలుసుకున్న సమాచారం అంతా వాళ్ళు యెహోషువకు చెప్పారు. చూడండి, ఈమె ఎంత బాగా అడుగుతుందో. ఈమె రక్షణ కాదు కానీ కుటుంబం యొక్క రక్షణ అడుగుతోంది. రాహాబు ఒక్క మాటలో కుటుంబ చరిత్రను మార్చివేసిన వ్యక్తిగా మనకి కనబడతా ఉంది. ఆమె కుటుంబములో ఆమె ఒక మిషనరీ యాత్రగా కనబడతా ఉంది. ఆమె ఆ కుటుంబాన్ని ఇజ్రాయేల్ దేవుడు ఎంతటి గొప్పవాడు, కనానీలో ఉన్న దేవుడు కాదు కానీ ఇజ్రాయేల్ దేవుడే గొప్పవాడని ఆ ఊరంతా కూడా భయపడతారని చెప్తా ఉంది. అంటే ఆమె ఆ తర్వాత సువార్తను ప్రకటించి ఆ ఊరంతా రక్షించిందేమో తెలియదు కానీ ఆ కుటుంబాన్ని మాత్రం రక్షించుకోగలిగినట్లుగా బైబిల్ గ్రంథం మనకి తెలియచేస్తూ ఉంది. ఆమె ఒక వేశ్య అయినప్పటికీ ఆమె నిజాన్ని నమ్మింది, సత్యాన్ని ఆమె అనుసరించింది, సత్యం వైపు తన కన్నులు చూచాయి. ఆమె జీవితం ఎలాంటిదైనప్పటికీ దేవుని దగ్గర పెట్టింది. ఆమె ఎలాంటి పరిస్థితిలో అబద్ధం ఆడినా వారిని దాచిపెట్టి తన కుటుంబ రక్షణ కొరకు వారిని ప్రాధేయపడింది. మీరు వచ్చినప్పుడు మీరు చాలా గొప్పవాళ్ళు, మీ దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశారో మాకు తెలుసు, కానీ
మా కుటుంబాన్ని కాపాడమని సెలవిస్తుంది. ఎర్రటి దారం కట్టమని అక్కడ వాళ్ళు చెప్తున్నారు. అంటే ఎర్రటి దారం పస్కా గొర్రెపిల్లకు సమాంతరమైన సూచనగా కూడా మనకి కనబడతా ఉంది. దేవుని తీర్పు నుంచి ఇశ్రాయేలు తప్పించుకోవడానికి వారి ఇండ్ల ద్వారబంధాలకు పూసిన రక్తం ఎలాగున్నదో రాహాబు ఇంటి వారి రక్షణ కోసం కిటికీకి కట్టిన ఈ ఎర్రటి దారము అలాగే కనబడుతూ ఉంది. కొందరి ఎర్రటి దారం క్రీస్తు రక్తానికి, పస్కా గొర్రెపిల్ల రక్తానికి ముంగుర్తుగా భావిస్తున్నారని అది మనకి చరిత్రకారులు తెలియచేస్తూ ఉన్నారు. నిజమే, ఎర్రటి దారం దేవుని రక్షణ మార్గమునకు ఒక మార్గం ఆ కుటుంబానికి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె చేసేది బలహీనమైన పనే, దేవునికి వ్యతిరేకమైన పనే, కానీ ఆ గవిని దగ్గర గోడ మీద ఇల్లు కట్టుకుందంట. ఆమె ఇల్లు ఎలా ఉందంటే ఒక ప్రహారీ గోడ మీద. ఆ ప్రహారీ గోడ కూడా ఇప్పుడు మనకి 6 వే హైవే ఉంటుంది చూడండి, అలా అన్నమాట. అంత పెద్దగా ఉండేది గోడ. ఆ గోడ ఎంత పెద్దదైనప్పటికీ ఆమె అక్కడ ఉండడానికి గల కారణం ఏంటి అని అంటే దేవునికి ఒక ప్రణాళిక ఉందని మనం నమ్మాలి. ఆమె పుట్టుకలోనే దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ పని చేయడానికి ఆమెను ఉపయోగించుకున్నాడు దేవుడు. ఆ పని కొరకే ఆ పని పూర్తయింది. వెంటనే దేవుడు ఆ కుటుంబానికి విడుదలిచ్చినట్లుగా చూస్తాను. నువ్వైతే ముందు విడుదలివ్వి, తర్వాత నేను ఆ పని చేస్తానంటావు కదండి. ఆయన వచ్చినప్పుడు చూడొచ్చులే అంటావు, కానీ ఆమె అలా అనలేదు. అది కాదు మనం చేయాల్సిన పని. ముందుగా ఆయన కొరకు మనం ఏం చేస్తామన్నదే ప్రాముఖ్యమైంది. ఎంతవరకు ఆయన రాజ్యం కొరకు. ఈరోజు చూడండి, మరి ఎంతో భయంకరమైన పరిస్థితులు మన చుట్టూ జరుగుతూ ఉన్నాయి. భూకంపం కలుగుతూ ఉంది స్కాట్లాండ్లో. మరి చాలా ప్రదేశాలలో మరి వరదలు, దుబాయ్ అంతా వరదలతో నిండిపోయింది. మరి భయంకరమైన ఎండలతో మన ప్రాంతం అంతా భయంకరంగా దేవుని రాకడకు అతి ప్రాముఖ్యమైన సూచనలు మన కళ్ళలారా చూస్తూ ఉన్నాం. ఇంకా నశించిపోతామన్న భయం లేకుండా రక్షణలో ఉన్న వేషధారమైన బ్రతుకులో బ్రతికితే ఈరోజు రేపో దేవుని రాకడ తెలియదు. ఒకవేళ నీ పోకడెప్పుడో తెలీదు. నువ్వు విడిచిపెట్టబడతావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ అలా విడిచిపెట్టబడడానికి కాదు నిన్ను ఆయన రక్తంలో కడిగింది. ఆయన కొరకు నీవు దేవుని రాజ్యంలో ఉండడానికి, ఆయనను స్తుతించడానికి నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవాలి. ఇప్పుడైనా ఈ సమయం అందైనా దేవుని రాజ్య సువార్త కొరకు నీ జీవితాన్ని సమర్పించుకో. ఇంకా రక్షణ లేని వారిని అనేక మందిని రక్షించి రాహాబోలే బ్రతిమలాడి ఇంటిలో చేర్చుకుని ఆమె దేవుని యొక్క మాటలు చెప్పి ఆ కుటుంబాన్ని రక్షించుకున్నట్లుగా మనం కూడా అనేక మందిని చేర్చుకుని దేవుని చెంతకు చేర్చుదాం. ఆమె ఒక ఒడంబడిక చేసుకుంది వాళ్ళతో. వాళ్ళు చెప్పినట్లుగా ఆమె చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మేము మీ ఇంటిలో ఉన్న వారందరినీ క్షేమంగా కాపాడుతాం, కానీ బయట ఉన్నవారిని కాదు అని అంటుంటే దేవుని రక్షణ లోపల ఉన్నవారు రక్షించబడతారు, కానీ రక్షణ లేని ప్రజలందరూ విడిచిపెట్టబడతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇది నాకు సమ్మతమే అని ఆ స్త్రీ జవాబిచ్చిందంట. ఆమె వాళ్ళకు వీడ్కోలు చెప్పింది. వాళ్ళు ఆమె ఇల్లు విడిచి బయలుదేరారు. అప్పుడు ఆమె ఎర్రటి తాడును కట్టింది. ఆ మనుషుడు కొండల్లోనికి వెళ్ళిపోయాడు. 3 రోజులు వాళ్ళు అక్కడే ఉన్నారు. తర్వాత మరి నూను కుమారుడైన యెహోషువ దగ్గరికి వాళ్ళు వెళ్ళారు. వారు తెలుసుకున్న సమాచారం అంతా వాళ్ళు యెహోషువకు చెప్పారు. వారు యెహోషువతో నిజంగా ఆ దేశం అంతా యెహోవా మనకిచ్చాడు, ఆ దేశ ప్రజలందరినీ మనమంటే భయంగా ఉంది అని చెప్పారు. ఆమె చెప్పింది కదండి, మా దేశం అంతా కూడా భయపడతారు, మేము కూడా భయపడతాము, అయితే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని. నిజమే, దేశమంతా భయపడతా ఉంది, కానీ బయటికి తెలియని పరిస్థితులు, తెలియని జీవితాలు చాలామంది ఉన్నారు. కానీ లోపల క్రైస్తవ్యాన్ని పెట్టుకుని బయటికి కనపడకుండా ఆయన సన్నిధిలో భక్తి చేసే వేలాది మంది ప్రజలు మన కుటుంబాల్లో కూడా కనబడుతూ ఉన్నారు. అయితే దేవుని రాజ్యంలో ఎవరి మొదటివారో ఎవరి కడపటివారో మనకు తెలియదు, కానీ దేవుని రాజ్యం వచ్చినప్పుడు ఆయన మనలందరినీ జ్ఞాపకం చేసుకోవాలి, మనలందరినీ ఆయన చెంత చేర్చుకోవాలి, మనం అందరము ఆయన ఎత్తబడే గుంపులో ఉండాలి అని ప్రతి ఒక్కరము పరిశుద్ధంగా, పవిత్రంగా, ప్రత్యేకంగా మన జీవితాలను కాపాడుకుంటూ దేవుని కొరకు మన జీవితాలను సమర్పించుకుంటూ ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చేవారిగా మనం ఉండాలని కోరుకుందాం. అట్టి కృప మన తరతరాలకి ఆ మాటలను తెలియచేస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చుదాం. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరి కుటుంబాలకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారివైన తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ప్రార్థన ఆలకించిన వాడా, నీకే వందనాలు.
ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మాతో మాట్లాడినందుకు నిజమే వేగులు వారు వెళ్ళినప్పుడు దాచిపెట్టిన రాహాబు యొక్క జీవితాన్ని ఒకే గ్రంథంలో తన చరిత్రను మార్చారు నాయన. ఆమె మాటలు వారి కుటుంబాన్ని రక్షించుకున్నాయి. మేము కూడా మా కుటుంబాల బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు, ఇరుగు పొరుగు వారిని రక్షించుకునే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. అటు భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి. మా తరాలకు మేము బోధించేవారిగా ఉండడానికి నీ కృపను అనుగ్రహించండి. వాక్యాన్ని వింటున్న మా జీవితాల్లో నూతనమైన కార్యాలను జరిగించండి. మీ చిత్తం మాత్రమే మా జీవితాల్లో నెరవేర్చండి. మీకు మాత్రమే మహిమ చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. అయ్యా ఉదయకాల సమయంలో ఎవరిని క్షమించాలి, ఎవరికి విజ్ఞాపన చేయాలి, ఎవరి గురించి నీ సన్నిధిలో ప్రాధేయపడాలో తెలియచేయండి తండ్రి. వెనుక ఉన్నవన్నీ మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ నీ రాజ్య సువార్తల ముందుకు కొనసాగే భాగ్యాన్ని దయచేయండి. ప్రాణాత్మ దేహములని సొంతం చేసుకోమని మా అందరినీ మీ చిత్తానికి అప్పగించుకుంటూ ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరిపై ముద్రవేసి కాపాడండి. పరిస్థితులన్నీ జయించగలిగిన శక్తిని, ఓర్పును, సహనాన్ని మా అందరికీ అనుగ్రహించమని మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుని ప్రార్థించుచు ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.